మండ్యాల ఈరోజు సండే మండ్యాల బాగా ఎక్కువ ఎందుకంటే రేపు ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది నవ్వచ్చు, అది నవ్వచ్చు ఆల్రెడీ అయిపోయింది. సరే, జనాలకి మామూలుగా భక్తి అనేది ఉంటుంది. మన ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళకి అతిభక్తి అనేది ఎక్కువ అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తిరుపతి స్టెప్స్ ఎక్కుతా ఉంటాయి కదండి, తిరుపతి స్టెప్స్ అక్కడ ఎక్కుతాడు. అక్కడ అల్లుడు కానీ శ్రీవారి వడ్లు కానీ పులిలో జాగ్రత్త అని చెప్పేసి బోర్డు పెడితే మనకి ఎంత భక్తి అంటే ఆ పులికి బొట్లు పెడతారు అనమాట. మనల్ని ఆ పులికి బొట్లు పెట్టుకొని ఎక్కుతా ఉంటాం. అంత అపారమైన భక్తి మన వాళ్ళకి. ఆ పులి ఒకవేళ నిజమైన పులి వచ్చినా బొట్టు పెడతారేమో మరి. నాకైతే అదొక ఇదనమాట. ఓకే, నెక్స్ట్ చాలా మంది లైఫ్ లో చాలా బాధపడతా ఉంటారు అనమాట. లైక్ ఏంటంటే నాకు ఎవరు లేరు, నేను ఏదైనా బాధ చెప్పుకోవాలంటే నా బాధలు ఎవరు ఇవ్వరు అది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరికీ ఒకవేళ అలాంటి వాళ్ళందరికీ ఏమైనా బాధలు ఉంటే కనుక నువ్వు మైక్ ఆపద్దు ఏమి అలాంటి బాధలన్నీ ఏమైనా ఉంటే నా ఫోన్ పే నెంబర్ తీసుకోండి. మీతో పాటు చిన్న బాధ అయితే 100 రూపాయలు తీసుకుంటా వింటా, కొంచెం పెద్ద బాధ అయితే కనుక 500 తీసుకుంటాను. సరే, మీతో పాటు కూర్చొని ఏడ్చాలంటే 1000 రూపాయలు తీసుకుంటాను. ఓకేనా? ఫోన్ పే నెంబరు కావాలంటే నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. చెప్తాను. సరే, ఒక షాప్ దగ్గర భయంకరమైన రష్ ఉన్నారంట ఒకరోజు. ముఖ్యంగా అందరూ అక్కడ పెళ్ళైన మొగాళ్ళే ఉన్నారు. అక్కడ వెళ్ళి ఒక వ్యక్తి చూశాడంట. అక్కడ ఏమమ్ముతున్నారు అంటే భార్యని కంట్రోల్ చేసి రిమోట్ అమ్ముతున్నారు. సో దానికోసం ఎగబడతా ఉన్నారు జనాలు. ప్రాణులు ఆల్రెడీ కుదిరి చెప్పా, భార్యని కంట్రోల్ చేసే రిమోట్ అమ్ముతా ఉన్నారంట. సో దానికోసం చాలా మంది ఎక్కడది అంటే ఫస్ట్ తెలిసి నేను కొనుక్కుంటాను. అయితే అదే ఇప్పుడు సాయిరామరాజు చెప్పిండే నాకు ఎట్లా అనిపించిందంటే, ఎందుకు గురువు గారు ఆల్రెడీ గుళ్ళ అయిన దాని పండుగారం వస్తారు అన్నట్టుంది. మనమేమో చెప్పుకోలేక ఉండలేము ఆ బాధలు. ఓకే, సరే. ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక మామ అల్లుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అల్లుడు ఒకరోజు ఫోన్ చేసి మామూలుగా ఇంట్లోనే ఒక 5-6 ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత అల్లుడు మామతో మాట్లాడతాడంట. ఇంకా ఆయన మాట్లాడి మామ ఏంటి మామ ఈ పంచాయతీ అంతా, ఈ పెళ్ళి అనేది ఎట్లా ఏమి అంటే, అప్పుడు మామ అంటాడంట, అల్లుడు నీ దగ్గర ఒకరే ఉన్నారు, మా ఇంట్లో 3 ఉన్నారు అని చెప్తాడు. అంటే 2 కూతుర్లు వైఫ్ అందరూ. అంటే ఆయన 3తో వేయడు, గొప్ప వ్యక్తి. మనం ఒకరితోనే వేయడానికి ఇబ్బంది పడతాం. సో ఇవన్నీ కల్పితాలు మాత్రమే, జస్ట్ ఫర్ ఫన్. ఏది సీరియస్గా తీసుకుంటాను, సీరియస్గా తీసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.